హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. రావం 16th పార్ట్. మేఘ తనకు ఇదే మంచి ఛాన్స్ అనుకుని తను చేయాలనుకున్న ఎంక్వైరీ చేయొచ్చు అనుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వెళ్ళింది. మేఘన వాయిస్ లోని ఎక్సైట్మెంట్ విక్రమ్ లో అనుమానాన్ని పుట్టించిన తను ఇప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్ లో ఉండడంతో అది పెద్దగా పట్టించుకోకుండా రూమ్ లోకి వెళ్లిపోయి మీటింగ్ కంటిన్యూ చేశాడు విక్రమ్. కాలేజ్ కి బయలుదేరిన మేఘన ముందుగా తను అనుకున్న ప్లేస్ కి వెళ్తే విక్రమ్ కి తెలిసిపోతుందేమో అనుకుని ముందుగా కాలేజ్ కే వెళ్ళింది. ఒకవేళ విక్రమ్ కాలేజ్ కి గాని హాస్పిటల్ కి గాని ఫోన్ చేసినా అతనికి అనుమానం రాకుండా ఉండడానికి. మేఘ ముందుగా కాలేజ్ కి వెళ్లి నోట్స్ ప్రిపేర్ చేసుకుని హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ సైన్ చేసి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటుంది. అరగంట ప్రాక్టికల్స్ తర్వాత ఉన్నాయని చెప్పడంతో క్లాస్ అటెండ్ అయ్యింది. తను క్లాస్ లోకి ఎంటర్ అవ్వగానే తనను చూస్తూ స్టూడెంట్స్ అందరూ పెట్టుకుంటున్న గుసగుసలు ఆమె చెవికి వినబడుతున్న బిందు అనుమానపు చూపులు తనని నిలువెల్లా చీల్చేస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాక్టికల్స్ కి అటెండ్ అయ్యింది మేఘన. సరిగ్గా అదే టైంలో విక్రమ్ తన వర్క్ బ్రేక్ తీసుకొని ఓసారి హాస్పిటల్ కి కాల్ చేసి మేఘ గురించి కనుక్కోవడంతో మేఘ క్లాస్ లో ఉందని చెప్పడంతో ఓ మన వార్నింగ్ బానే వర్కౌట్ అయ్యింది అనుకొని ఎక్కడికి వెళ్ళలేదనుకొని అప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. గంట తర్వాత క్లాస్ పూర్తవగానే అందరూ బయటకు వెళ్తుంటే మేఘన నవీన్ దగ్గరికి వెళ్లి ఆర్యన్ కి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. హాయ్ మేఘ అంటూ పలకరించి ఇప్పుడు పర్లేదులే మేఘ, ఇంకో 1 వీక్ లో పూర్తిగా సెట్ అయిపోతుంది, కాలేజ్ కి కూడా వచ్చేస్తాడు అని చెప్పాడు నవీన్. హో అవునా, థ్యాంక్ గాడ్, చాలా మంచి న్యూస్ చెప్పావు నవీన్. ఎన్ని రోజులు ఆర్యన్ కి ఎలా ఉందో అని చాలా టెన్షన్ పడ్డాను. వాళ్ళెవరో అన్నారని కాదు, కానీ నిజంగానే నా వల్లే ఆర్యన్ కి ఇలా అయ్యిందా అని బాధపడని రోజంటూ లేదు. కాసేపు నవీన్ తో మాట్లాడి ఇక నేను వెళ్తానని బాయ్ అని చెప్పి మేఘన వెళ్తుంటే మేఘ నీకు ఆర్యన్ని చూడాలని లేదా అని అడిగాడు నవీన్. మేఘ విరక్తిగా నవ్వుకొని చూడాలని ఉన్నా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చూడలేను నవీన్ అనుకొని ఇంటికి వచ్చి మరీ చూసేంత పరిచయం లేదులే మా ఇద్దరి మధ్య అని వెనక్కి తిరగకుండానే చెప్పి వెళ్లిపోయింది మేఘన. మేఘన వెనక నవీన్ ఉండడం వల్ల మేఘన కన్నీళ్లు అతనికి కనబడలేదు. అంతకన్నా ఎక్కువ ఆర్యన్ కోసం తన ఆలోచిస్తే విక్రమ్ వల్ల ఆర్యన్ కి ఇంకా పెద్ద ప్రమాదం అని మేఘన ఫీలింగ్. మేఘన దృష్టిలో యాక్సిడెంట్ అయ్యింది కూడా విక్రమ్ కారణం అనుకుంటుంది. ఇప్పుడు తను నవీన్ తో మాట్లాడానని మాట తను ఖచ్చితంగా ఆర్యన్ కి చెప్తాడని తనకి తెలిసే ఆర్యన్ అయినా తన మీద పెంచుకున్న ప్రేమని వదిలేస్తాడు అని ఇలా మాట్లాడింది మేఘన. మేఘనకి ఆర్యన్ అంటే ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, మేఘన ఆర్యన్ ను లవ్ చేయలేదు, జస్ట్ ఫ్రెండ్ గా తన కన్సర్న్ అంతే. బట్ మేఘనకి తెలుసు ఆర్యన్ తనని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు అని. నవీన్ వెళ్తున్న మేఘనని చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈ పిల్ల, వాడి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో ఎంతో ఆత్రుతగా ఉంది. అంతలోనే తనకి ఏ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఈ మేఘన మనసులో ఏముంది అని కాసేపు ఆలోచించి ఏంటోరా బాబు, సముద్రం లోతు ఆడపిల్ల మనసు తెలుసుకోలేమని అందుకే అన్నారేమో పెద్దలు అనుకొని ఓ నిట్టూర్పు విడిచి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయాడు నవీన్. మేఘ అక్కడి నుండి డైరెక్ట్ గా తనకు అలాట్ చేసిన జనరల్ వార్డ్ కి వెళ్లి పేషెంట్స్ ని చెక్ చేస్తుంది. ఈ లోపు మీటింగ్ కి వెళ్లే ముందు మరోసారి విక్రమ్ హాస్పిటల్ కి కాల్ చేసి కావాలని మేఘన గురించి అడిగితే తను జనరల్ వార్డ్ లో ఉందని పేషెంట్స్ ని చెక్ చేస్తుందని చెప్పింది రిసెప్షనిస్ట్. ఓసారి తనకి ఫోన్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ వేయగానే తను వెళ్లి మేఘనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, మేఘన వచ్చి ఫోన్ లో మాట్లాడడం జరిగాయి. హలో అని బెదురు గొంతుతో మేఘన అంటుంటే హలో బేబీ, ఐ మిస్సింగ్ యూ బేబీ, ఏం చేస్తున్నావు అన్నాడు విక్రమ్. సైలెంట్ గా ఉంది మేఘన. బేబీ ఉన్నావా? హా, మరేంటి మాట్లాడవు అన్నాడు బేస్ వాయిస్ లో. సార్ నాకు పేషెంట్స్ ఉన్నారు, చెక్ చేయాలి. ఏంటి నాతో మాట్లాడాలంటే చిరాకు వస్తుందా? కోపంగా అన్నాడు విక్రమ్. సైలెంట్ గా ఉంది మేఘన. ఏ చీటర్, ఇప్పుడు మాట్లాడతావా లేదంటే నేను రావాలా అని గట్టిగా అడగడంతో సార్ చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వేం చేస్తావో నాకు అనవసరం, అరగంటలో ఇక్కడ ఉండాలి. సార్ పేషెంట్స్ అయిపోయేసరికి 4 అవుతుంది, ప్లీజ్. నాకు తెలియదు అనుకున్నావా? నోరు మూసుకొని ఎగ్జాక్ట్లీ 3 అయ్యేసరికి నా ముందు లేకపోయావో అక్కడికే వచ్చి అని కాస్త గ్యాప్ ఇవ్వడంతో నీకు తెలుసుగా నేనేం చేస్తాను
అనవసరంగా మళ్ళీ ఎందుకు చెప్పడం అంటూ నవ్వాడు విక్రమ్. అతని నవ్వు వింటుంటే మేఘన పిడికిలి బిగుసుకుంటుంది. కళ్ళన్నీ ఎర్రగా మారిపోయాయి. చేతిలో ఉన్న రిసీవర్ ని నలిపేస్తుంటే, ఏ చీటర్, వినిపిస్తుందా? హా సార్, వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్లిపోయింది మేఘన. వస్తాను అన్న మాటకి రిసెప్షనిస్ట్ మేఘనను విచిత్రంగా చూస్తుంటే మేఘన ఆమెను చూసి తలదించుకొని వెళ్ళింది. మేఘన గొంతులోని కోపాన్ని ఇట్టే గుర్తుపట్టిన విక్రమ్ నవ్వుకుంటూ, బాగా కోపం వస్తుంది కదా చీటర్, కానీ నువ్వేం చేయలేవు, ఎందుకంటే యు డిజర్వ్ దిస్ పనిష్మెంట్. తప్పు చేసిన నీకే అంత కోపం ఉంటే ఏ తప్పు లేకుండా శిక్షని, దానికి జీవితానికి సరిపడా బాధను అనుభవిస్తున్నా మాకెంత ఉండాలి? మేము కారుస్తున్న కన్నీళ్లకి ఇంతకింత బదులు తీర్చుకుంటాను అనుకొని మళ్ళీ తన రూమ్ కి వెళ్లిపోయాడు విక్రమ్. మధ్యాహ్నం 1 గంట వరకు హాస్పిటల్లోనే ఉన్న మేఘన లంచ్ టైంలో బయటకు వచ్చింది. ఒకవేళ విక్రమ్ కాల్ చేసినా లంచ్ లో ఉంటాడనుకొని మొహం నిండా స్కార్ఫ్ తో కవర్ చేసుకొని, స్కూటీ లేదు కాబట్టి హాస్పిటల్ నుండి బయటకు రాగానే వెంటనే తన కనబడిన ఆటో ఎక్కేసి తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. స్టేషన్ లోకి అడుగు పెట్టిన మేఘన ఫేస్ కున్న స్కార్ఫ్ తొలగించి అక్కడున్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి భయంగా, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అనగానే ఆ కానిస్టేబుల్ ఓసారి మేఘనను చూసి, హా చెప్పమ్మా, ఏంటి విషయం అని అన్నాడు. సార్ అది. పర్లేదమ్మా, ఏదైనా సరే నువ్వు నిర్భయంగా చెప్పొచ్చు, ఇది పోలీస్ స్టేషన్, పోలీసులు ఎప్పుడు నీకు అండగానే ఉంటారు అనగా, థ్యాంక్ యూ సార్, అది సరిగ్గా ఒక 6 నెలల క్రితం ఆ ఏరియాలో అమ్మాయిని హెరాస్ చేస్తున్నారని ఒకరిని అరెస్ట్ చేశారు కదా, తన వివరాలు కావాలి అని అడిగింది మేఘన. ఆ రైటర్ మేఘనను విచిత్రంగా చూస్తూ, ఏంటమ్మా 6 నెలల క్రితం అంటున్నావు, కనీసం ఆ అమ్మాయి పేరు గాని ఆ హెరాస్ చేసిన వాడి పేరు గాని ఏం చెప్పలేదు నువ్వు? మరి ఆ విషయాలు ఏవీ తెలియకుండా ఎలా అమ్మా చెప్పేది అంటే, సార్ అతని వివరాలు నాకు కూడా తెలీదు, పేరు కూడా చెప్పకుండా ఎలా తెలుస్తుందమ్మా, అసలు ఎవరతను అని అడగడంతో, ఏమో సార్ నాకు కూడా తెలీదు, ఎవరిని హెరాస్ చేశాడు అన్నాడు మళ్ళీ. ఇంకా సైలెంట్ గా ఉంది మేఘన. హెరాస్మెంట్ అంటే ఎలాంటిదమ్మా, ఫిజికల్ గానా లేదంటే బ్యాడ్ గా బిహేవ్ చేశాడా అని మరోసారి అడగడంతో, నో సార్ అని మెల్లిగా చెప్పింది మేఘన. ఇంతకీ అతని మీద కనీసం కేసు అయినా ఫైల్ అయ్యిందా కాస్త విసుగ్గా అడిగాడు ఆయన. తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎందుకమ్మా వచ్చేస్తారు, మా ప్రాణాలు తీయడానికా? వెళ్ళమ్మా. ప్లీజ్ సార్ అలా అనకండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి సార్. వెళ్ళవమ్మా, ఎందుకు అనవసరంగా మా టైం వేస్ట్ చేస్తావు, అసలే సాల్వ్ కాని కేసులు బొచ్చెడు ఉన్నాయంటే. అలా కాదు సార్, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. అరే వెళ్ళమని చెప్తుంటే అర్థం కాదా నీకు అని గయ్యమన్నాడు ఆ కానిస్టేబుల్. దాంతో మేఘన బదిరిపోయి వెనక్కి వెళ్లిపోతుంటే అప్పుడే స్టేషన్ లోకి వచ్చాడు ఆ ఎస్ఐ. అతన్ని చూడకుండానే మేఘన వెళ్లిపోతుంటే ఆ ఎస్ఐ, ఏంటయ్యా, ఏంటా అమ్మాయి ప్రాబ్లం అంటూ అడిగాడు కానిస్టేబుల్ ని. అదేదో పిచ్చి కేసు సార్, పేరు తెలీదు, ఊరు తెలీదు, అసలు కేసు ఫైల్ అయిందో కూడా తెలీదు, 6 నెలలకి ఇప్పుడు వచ్చి ఆ వ్యక్తి వివరాలు కావాలంట అన్నాడు ఆ కానిస్టేబుల్. ఏంటి కేసు, ఏం వివరాలు అని అడిగాడు ఎస్ఐ. ఏమో సార్ అని అంటుంటే, ఓసారి అమ్మాయిని పిలువు అని అడిగాడు ఎస్ఐ. ఎందుకు సార్ అన్నాడు కానిస్టేబుల్. అరే పిలవయ్యా అనగానే ఇంకో కానిస్టేబుల్ వెళ్లి పిలిచాడు వెళ్తున్న మేఘనని. మేఘన వెనక్కి తిరిగి, నన్నేనా సార్ అంటుంటే, నిన్నేనమ్మా, మా ఎస్ఐ సార్ లోపలికి రమ్మంటున్నారు, ఒకసారి లోపలికి రామ్మా అని చెప్పగానే మేఘన భయపడుతూ, నన్నెందుకు రమ్మంటున్నారు సార్ అని భయపడిపోయింది. నిన్నేనమ్మా, రా అనగానే భయపడుతూనే లోపలికి వచ్చిన మేఘన ఆ ఎస్ఐ గారి ముందుకు వెళ్లి, సార్ అంది మెల్లిగా. ఏదో ఫైల్ చూస్తున్న ఆ ఎస్ఐ తలెత్తి మేఘని చూసి, కూర్చోమ్మా అన్నట్టు చైర్ చూపించాడు. కానీ మేఘన కూర్చోకుండా, సార్ నాకు ఒక వ్యక్తి వివరాలు కావాలి అంది. ఆ ఎస్ఐ మేఘనను చూస్తూ, ఆ మాట కూర్చొని కూడా అడగొచ్చు కదమ్మా అనగానే మేఘన కూర్చొని, సార్ అది అంటుంటే, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి, అసలు ఏం చదువుతున్నావు నువ్వు, ఏ కాలేజ్ స్టూడెంట్వి అని అడిగాడు. సార్ అది అంటూ వివరాలు చెప్పడానికి కాస్త భయపడింది మేఘన. నువ్వు ఇలా నీ వివరాలు చెప్పడానికి ఇంత భయపడితే ఇంకా మేము కేసు వివరాలు ఎలా చెప్తాం నీకు? మేఘన కొంచెం కంగారుగా, సార్ నా పేరు మేఘన, నాకు ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు కావాలి అంది మళ్ళీ.
నువ్వు ఇలా పదే పదే ఒకే విషయం అడిగినంత మాత్రాన నీకు వివరాలు చెప్పడానికి ఇదేం మీ కాలేజ్ అడ్మిషన్ ఫామ్ కాదు, పోలీస్ స్టేషన్. ముందు నీ వివరాలు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి వివరాలు, అతనితో నీకేంటి సంబంధం, ఇవన్నీ చెప్తే కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం కుదరదు. ఒకవేళ కాదు కుదరదు అని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలన్నా కుదరదు. అసలు నువ్వు ఆ వ్యక్తి వివరాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావో చెప్పి తీరాలి అనగానే మేఘ గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని భయంతో వణికిపోయింది మేఘన. మేఘ టెన్షన్ చూసి ఆ ఎస్ఐ, హలో మిస్ మేఘన గారు, జస్ట్ కామ్ డౌన్, మీరెందుకు అంత పానిక్ అవుతున్నారు, ఫస్ట్ ఈ వాటర్ తాగండి అని టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ ఆమె ముందు ఉంచాడు ఎస్ఐ. మేఘన వెంటనే ఆ గ్లాస్ అందుకొని పూర్తిగా వాటర్ తాగేసింది. ఒకే గుక్కలో ఆమె కాస్త రిలాక్స్ అయ్యాక, ఓకే మేఘన గారు, ఇప్పుడు మీరు కాస్త ఫ్రీ అయ్యారుగా అంటూ అడిగాడు నెమ్మదిగా. ఓకే సార్ అని అంది తల దించుకుని మేఘన. ఇప్పుడు చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏదున్నా భయపడకుండా చెప్పండి అని ఎస్ఐ అలా నెమ్మదిగా అడుగుతుంటే మేఘన కాస్త ధైర్యం తెచ్చుకొని, అది సార్, 6 నెలల క్రితం ఒక ఏరియాలో ఒక అబ్బాయి నన్ను ట్రేస్ చేస్తున్నాడని ఈ ఏరియా కానిస్టేబుల్ తనని అరెస్ట్ చేశాడు కదా, అతనికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తారేమో అని. అతనికి మీకు సంబంధం ఏంటి మేఘన అని అడిగింది మేఘన. ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిపోయిన దానికోసం ఇప్పుడు అడుగుతున్నావంటే తనతో మీకేమైనా ప్రాబ్లంనా అని అడిగాడు అతను. ఇదేం లేదు సార్. మరి ఇంకా ఎందుకు అడుగుతున్నావు, ఊరికి అతని వివరాలు తెలుసుకుందామని సార్ అంది మేఘన. చూడు మేఘన, ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఫలానా వ్యక్తి వివరాలు కావాలి ఇవ్వండి అంటే ఇక్కడ అలా ఇవ్వడం కుదరదు. పైగా ఈవ్ టీజింగ్ కేసు అంటున్నావు. ఆ వ్యక్తి ఈ ఒక్క ఈవ్టింగ్ కేసులో మాత్రమే అరెస్ట్ అయ్యాడో లేక ఇంకేమైనా కేసులో అతని మీద ఫైల్ అయి ఉన్నా, ఆ వ్యక్తికి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అందులో నిన్ను ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఏదో చదువుకుంటున్న అమ్మాయివి అని నీ కెరీర్ రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఇప్పుడు ఈ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. ఒకవేళ ఇదే విషయం నువ్వు వేరే ఎవరి దగ్గర ప్రస్తావించినా ఖచ్చితంగా చిక్కుల్లో పడతావు. నా కూతురు వయసున్న అమ్మాయివి అని నిన్ను వదిలేస్తున్నా. వెళ్ళు. మరోసారి ఇలా వచ్చి వివరాలు అడిగితే అనవసరంగా నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. వెళ్ళమ్మా అన్నాడు ఆ ఎస్ఐ అంత ఖచ్చితంగా చెప్పేసరికి మేఘనకి కూడా ఇక తాను అనవసరంగా ఇంకా చిక్కుల్లో పడుతుందేమో అని భయపడి సారీ సార్ అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. సార్, నేను చెప్తే కూడా వినకుండా రమ్మన్నారు. మరి ఇప్పుడేంటి సార్, ఆ అమ్మాయిని అలా వదిలేస్తున్నారు అన్నాడు కానిస్టేబుల్. నువ్వు వెళ్ళమన్నప్పుడు తన ఫేస్ లో భయం ఉంది. ఇక్కడ భయపడ్డా ఎక్కడో ఓ చోట మళ్ళీ ప్రయత్నించి అనవసరమైన చిక్కుల్లో పడుతుంది. ఈ రోజుల్లో ఈవ్ టీజింగ్ కేసు అంటే మనకు తెలియంది ఏముంది రాఘవ. అయితే ఆకతాయిల పనైనా ఉంటుంది, లేదా బాగా డబ్బున్న వాడైనా అయ్యుంటాడు. ఇదేదీ కాకపోతే పక్క పోరంపోకు అయినా అయ్యుంటాడు. ఆ అమ్మాయి చూస్తే అమాయకురాలులా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాడి గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఇచ్చి ఈ పిల్ల వెళ్లి వాడితో గొడవ పెట్టుకున్నా చివరికి నష్టపోయేది ఈ అమ్మాయి. పైగా ఈ అమ్మాయి చెప్తున్న వివరాల ప్రకారం తను చెప్తున్న ఏరియాలో 6 నెలల క్రితం అంటే ఈవ్ టీజింగ్ కేసు ఏది కూడా ఫైల్ అవ్వలేదు. అంటే ఖచ్చితంగా జైలుకి రాకముందే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఉంటాడు. అటువంటప్పుడు ఇదంతా అవసరమా రాఘవ? అందుకే ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పి పంపించాను. అమ్మాయిలు రాఘవ పాపం, అమాయకులు వాళ్ళు. ఏదైనా జరగరానిది జరిగినా ఎదురించలేక ఎంత మంది బలైపోతున్నారో మనం రోజు పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం కదా అని అన్నాడు ఆ ఎస్ఐ. బయటకు వచ్చిన మేఘన ఆ ఎస్ఐ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, అవును, ఎస్ఐ చెప్పిన మాట నిజమే. నేను అనవసరంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి వెతకడం వల్ల ఇంకా ఇబ్బందుల్లో పడతానేమో. నేనేంటి ఇంత పెద్ద మిస్టేక్ చేశాను. ఇంకా నయం నా వివరాలేమీ చెప్పలేదు, లేదంటే చిక్కుళ్ళే పడేదాన్నేమో. కానీ ఇప్పుడు అతని గురించి ఎలా తెలుసుకోవడం? అతని గురించి తెలుసుకుంటే గాని నేను ఆ విక్రమ్ నుంచి తప్పించుకోలేను. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్న మేఘనకి సడన్ గా తన పక్కన బైక్ వచ్చి ఆగడంతో భయపడి నిలబడ్డ చోటే ఆగిపోయి కళ్ళు మూసుకుంది మేఘన. హే మేఘ, నువ్వేంటిక్కడ అన్న పిలుపుకు కళ్ళు తెరిచిన మేఘనకి ఎదురుగా నవీన్ కనబడడంతో ఉఫ్ అంటూ రిలాక్స్ గా ఊపిరి వదిలి, నువ్వా నవీన్ అని చిన్నగా నవ్వింది మేఘన. నేనే, కానీ నువ్వేంటి మేఘ ఈ ఏరియాలో? మీ హాస్టల్ ఈ ఏరియాలో కాదు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. అది చిన్న పనుండి ఇటుగా వచ్చాను నవీన్.
ఓ అవునా, మరి నువ్వు వచ్చిన పని అయిపోయిందా అన్నాడు నవీన్. అయింది, ఇప్పుడు అయ్యేలా లేదులే. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు నవీన్. పర్లేదు నవీన్, నేను చూసుకుంటాను. ఇంతకీ నువ్వు ఈ ఏరియాలో అని అడిగింది మేఘన అనుమానంగా. నీకు తెలీదా మేఘ, మన ఆర్యన్ ఉండేది ఇదే ఏరియా. వాణ్ణి చూసేద్దామని వచ్చాను. ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది నవీన్? తనకి ఇప్పుడు బాగుంది మేఘ. ఇప్పుడే వాణ్ణి చూసి ఇంటికి వెళ్తుంటే నువ్వు రోడ్ మీద కనిపించావు. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నావు. అందుకే ఇలా వచ్చాను అన్నాడు. నీ వర్క్ అయిపోతే పద, నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు నవీన్. నవీన్ హాస్టల్ అనగానే అప్పుడు గుర్తొచ్చింది మేఘనకి విక్రమ్ గురించి. ఓ గాడ్, నేనేంటి అతని గురించి మర్చిపోయాను. ఇప్పుడు లేట్ అయితే అతనికి అనుమానం వస్తుంది. ఒకవేళ నవీన్ తో వెళ్తే హాస్టల్లో కాకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అంటాడు. ఇది ఎవరి ఇల్లు అంటే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, పర్లేదు నవీన్, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది. హే మేఘ, ఏమైంది నీకు? ఎందుకు అలా టెన్స్ అవుతున్నావు? పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను పద. అసలే ఈ ఏరియాలో ఆటోలు ఎప్పుడో కానీ రావు అన్నాడు నవీన్. మేఘన ఆలోచించి నవీన్ టైం ఎంత అని అడిగింది. నవీన్ ఫోన్ లో చూసి 2 అవుతుంది మేఘన అన్నాడు. బాబోయ్, 2 అవుతుందా? నేను ఇప్పుడు 3 లోపు ఇంటికి వెళ్ళిపోతే విక్రమ్ ఖచ్చితంగా హాస్పిటల్ కి వస్తాడు. ఎలా? నేను హాస్పిటల్లో లేనని తెలిస్తే అని భయపడుతూ, ఇక్కడి నుండి హాస్టల్ కి అరగంట, అక్కడి నుండి అతని ఇంటికి ఇంకో అరగంట, ఇక్కడ నుండి డైరెక్ట్ గా అతని ఇంటికి వెళ్ళాలంటే ఎంత లేదన్నా 1.5 గంట టైం పడుతుంది. పైగా ఆటోలు దొరకకపోయినా ట్రాఫిక్ లో ఇరుక్కున్నా కష్టం అని బాగా ఆలోచించి ముందైతే నవీన్ తో హాస్టల్ వరకు వెళ్లి అక్కడి నుండి నవీన్ వెళ్ళగానే నవీన్ కి తెలియకుండా అరగంటలో అతని ఇంటికి వెళ్ళొచ్చు అనుకుని, నవీన్, నువ్వు నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా ప్లీజ్ అని అడిగింది. మేఘ, నేను చెప్తుంది కూడా అదే కదా, ఎందుకంత టెన్స్ అవుతున్నావు? నేను నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాను కదా, సడన్ గా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? యూ ఫస్ట్ కామ్ డౌన్ యా. నవీన్ మేఘాని రిలాక్స్ చేయడానికి అన్నాడు. ఓకే నవీన్, నేనేం టెన్స్ అవ్వట్లేదు, పద మనం వెళ్దాం అని ఫాస్ట్ గా వెళ్ళాలి హాస్టల్ దగ్గరికి. ప్లీజ్ నవీన్, కొంచెం ఫాస్ట్ గా పోనీవా అంటూ బైక్ ఎక్కింది మేఘన. ఓకే ఓకే, స్పీడ్ గానే వెళ్దాం, నువ్వు కొంచెం కూల్ అవ్వు ముందు అంటూ మేఘన ఎక్కగానే నవీన్ బైక్ స్టార్ట్ చేయబోతుంటే సరిగ్గా అతని బైక్ కి అడ్డంగా వచ్చి